ఈరోజు చెక్ బౌన్స్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంటు నేను మీకు ఈ కేసులు గురించి చెప్తాను. అదేంటిదంటే 2019లో సుప్రీం కోర్టు బసలింగప్ప వర్సెస్ ముడి బసప్ప అనేది 2019లో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన జడ్జిమెంట్ చెక్ బౌన్స్‌కి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ముద్దాయికి శిక్షణ ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాయి హైకోర్టులకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది శిక్షని. తర్వాత ఈ కేసు ఫైనల్‌గా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడం జరిగింది 2019లో. సుప్రీం కోర్ట్ ఏమంటదంటే సెక్షన్ 139 కింద లీగల్లీ ఎన్ఫోర్స్‌బుల్ డెట్‌ని జనరల్‌గా కంప్లెయినెంట్‌కి అడ్వాంటేజ్‌గా మనం భావిస్తాం సెక్షన్ 139 కింద. బట్ క్రిమినల్ కేసుల్లాగా రీజనబుల్ డౌట్ కింద పక్కాగా ముద్దాయి పూర్తిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్మాల్‌గా ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. స్మాల్‌గా ప్రూవ్ చేసుకోవడం అంటే ఇక్కడ అసలకి కంప్లెయినెంట్‌కి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత ఫైనాన్షియల్ కెపాసిటీ తనకి ఉందా? లేదా? అంటూ ఒక క్వెషన్ రేజ్ చేస్తూ సెకండ్ క్వెషను ముద్దాయి ఇది నేను లోన్‌కి సెక్యూరిటీ పర్పస్‌ని ఇచ్చాను తప్ప నేను ఇతనికి అప్పు నిమిత్తం నేను ఇవ్వలేదు అంటూ ప్రూవ్ చేసుకుంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇక్కడ కంప్లైనెంట్ మీద ఉంటుంది. సో ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ముద్దాయి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్మాల్ డౌట్‌గా స్మాల్ ప్రూవ్ చేసుకుంటే ముద్దాయి సరిపోతుంది అంటూ సుప్రీం కోర్టు ఈ బసలింగప్ప వర్సెస్ ముడి బసప్ప అనేది 2019లో సుప్రీం కోర్టు చాలా ముద్దాయికి అనుకూలంగా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్.